బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది కేంద్ర మంత్రివర్గం. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్చేశారు. Friends, I am very grateful to Honorable Prime Minister and Honorable Finance Minister for making a historical record allocation for development of railways in Telangana. In Telangana, the budget allocation for railways is 5,337 crore. The total investment of railways in the state of Telangana is 41,677 crore rupees. Telangana takes the lead in installing Kavach because most of the testing and development work is being done in Secunderabad, where the Center of Excellence for Kavach is located. Center of Excellence for Kavach is located in Secunderabad. So in Telangana, 1,326 kilometers of Kavach will be installed, so that 1,326 kilometers. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి ఈ జోన్కు ఆయన ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్గా ఆమోదం తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్లో. రాజు, ఎప్పటి నుంచో అటు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ ఇప్పుడైతే పూర్తిగా తీరిందనే చెప్పొచ్చు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే అంటే ఫాస్ట్ ఫ్యాక్ట్ అప్రూవల్ కింద దీన్నైతే రైల్వే జోన్ను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఉంది. ఆ విభజన హామీల్లో దాన్ని నెరవేర్చినట్లుగా ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రకటించడం అయితే జరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా దీన్ని అయితే ప్రకటన చేయడం ఇక్కడ ఉద్దేశంగా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే వాల్తేరు డివిజన్గా ఉన్నటువంటి ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్ని విశాఖ డివిజన్గా పేరు మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో విశాఖ ప్రజలు కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా విశాఖ రైల్వే జోన్ కోసం నిరంతర పోరాటం జరుగుతూనే ఉంది. అనేక మంది ప్రభుత్వాలు మారుతున్నాయి, కేంద్రంలోనూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అటు 2014 రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని విభజన హామీలో పెట్టారు. తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఈ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం, అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, రెండు ప్రభుత్వాలు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, ఇది సెంటిమెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నెరవేర్చాలని అటు ప్రతిపాదనలు పంపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ గా నామకరణం చేస్తూ అటు కేంద్రం నిర్ణయం తీసుకోవడం, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం విశాఖ ప్రజలకైతే ఇది సంతోషాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్ గా మారుస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నా కూడా ఇక్కడ అధిక ఆదాయం వచ్చేటటువంటి కేకే లైన్, అటు కొత్త వలస కిరండోల్ లైన్ మొత్తం అంతా కూడా ఇప్పుడు తీసి అది ముఖ్యంగా ఒరిస్సాలో కలిపారు, రాయగడ డివిజన్ లో కలిపినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ ఒక్క కేకే లైన్ నుంచే ఇంచుమించుగా 10,000 కోట్లకు పైన ఆదాయం వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. ఈ ఆదాయం మొత్తం అంతా కూడా ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ వల్ల కేవలం ఉద్యోగాలు వస్తాయి
మాత్రమే తప్ప అభివృద్ధి అనేది ఉండదనేది కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి విశాఖ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, విజయవాడ డివిజన్, ఈ 4 డివిజన్లని కలిపి విశాఖ రైల్వే జోన్గా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో అటు కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు జనసేన, బీజేపీ, అటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పార్టీలకు సంబంధించి అటు విశాఖ రైల్వే జోన్ విషయంలో అంటే తల తీసేసి మొండెం మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే కీలకమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే అటు కేకే లైన్ మాత్రం వదిలేసి ఇప్పుడు కేవలం టికెట్ల మీద వచ్చే ఆదాయానికి మాత్రమే ఉన్నటువంటి ఇటు విశాఖ కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా గుంతకల్, విజయవాడ డివిజన్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రులు, ఎంపీలకి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా ఒక అంటే వాళ్ళకి సూత్రప్రాయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి కేంద్రంతో మాట్లాడండి, కేకే లైన్ కూడా విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో కూడా ఒక చిన్న క్లాజ్ అయితే ఉంది. ఎందుకంటే నిర్ణయం అయితే తీసుకున్నారు, పరిధుల నిర్ణయం తీసుకున్నారు డివిజన్కి సంబంధించి. కేకే లైన్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆదాయం కోల్పోయింది. ఆదాయం లేకపోతే విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత కంటిన్యూగా 5 సంవత్సరాలు కనుక సరైన ఆదాయం లేకపోతే ఆ ఆదాయం లేని కారణంగా విశాఖ రైల్వే జోన్ను క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీని మీద ఇంకా పోరాడతాం. అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా కేంద్రం దగ్గర మరొకసారి ప్రతిపాదన తీసుకొచ్చి పూర్తి స్థాయి రైల్వే జోన్ వచ్చేలాగా చూడాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.